ప్రపంచ యుద్ధం మొదలైంది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్లోకి డైరెక్ట్గా అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇటు చైనా కూడా దొంగచాటుగా ఇరాన్కి కొంత యుద్ధ సామాగ్రి పంపిస్తున్నట్టుగానే చర్చనీయాంశంగా మారింది. అరబ్ కంట్రీస్ అన్ని ఏకమయ్యాయి. ఇజ్రాయెల్ పైన వారంతా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా కూడా డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి దిగలేదు. అయితే ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి దిగాలనే ఒక ఆలోచనతో అమెరికా ముందుకు వెళ్తోంది. ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఆ తర్వాత దేర్ విల్ బి మచ్ బిగ్గర్ దాన్ దట్. ఆ తర్వాత దేర్ విల్ బి నో మోర్. ఈ పదాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడుతున్నారు. ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అనేటువంటి దాంట్లో డీల్ పైన సంతకం చేయమంటే చేయలేరు. ఇకపైన మీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు. దేర్ విల్ బి ఓవర్ అండ్ ఓవర్ అగైన్. దాని పని అయిపోతుంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు. ఆ తర్వాత దేర్ విల్ బి నో మోర్ అంటే ఇకపైన ఇరాన్కి సంబంధించి ఏది ఉండదు. టెహరాన్ని ఎవాక్యుయేట్ చేయనటువంటి పదాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు తాజాగా ఏకంగా డైరెక్ట్గా అన్కండిషనల్ సరెండర్, ఎటువంటి షరతు లేకుండా సరెండర్ అయిపోవాల్సిందే. లేదు కాదు కూడదు అనుకుంటే అంతమొందిస్తామన్నటువంటి ఒక మాటని మాట్లాడుకొచ్చారు ఆయన. అన్కండిషనల్ సరెండర్ చూస్తున్నారు కదా ఆర్టీవీ స్క్రీన్ పై రైట్ సైడ్ బాక్స్ లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ ట్వీట్. అన్కండిషనల్ సరెండర్, షరతులు లేకుండా లొంగిపోవాల్సిందే. ఎస్, అటు ఇరాన్ని షరతు లేకుండా లొంగిపోవాల్సింది చెప్పేటువంటి మాటల్ని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఇజ్రాయెల్ భుజంపై నుంచి ఇరాన్ని ఇన్ని రోజుల పాటుగా ఎక్కుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి దిగుతున్నారు. ఏ క్షణమైన అమెరికా డైరెక్ట్గా ఇరాన్ పైన యుద్ధాన్ని ప్రకటించే అవకాశం కనబడుతోంది. ఇదంతా కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోంది. టెహరాన్లోని న్యూక్లియర్ స్థావరాలనే టార్గెట్గా ఇజ్రాయెల్తో కలిసి డొనాల్డ్ ట్రంప్ దాడులు చేయాలనుకుంటున్నారు. దాడులు చేయాలనే నిర్ణయాన్ని ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. కెనడా నుంచి G7 సమిట్లో పాల్గొనబడినటువంటి డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన ఒకరోజు ముందుగానే షెడ్యూల్ని ముగించేసుకొని వైట్ హౌస్ చేరుకున్నారు. దీనిపైన ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకడం కోసమైనటువంటి ఒక మాట చర్చనీయాంశంగా మారింది. కానీ ఇదంతా తప్పుడు భావన, కావాలని కొంతమంది రకంగా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. నాకు యుద్ధం ఆపాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ సీజ్ ఫైర్. అసలు యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం లేదు, దాంతో చేయాల్సినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా లేదు అని చెప్తూనే ఆయన మరోవైపుగా ఎవాక్యుయేట్ టెహరాన్ అనేటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. ఎవాక్యుయేట్ టెహరాన్ మొత్తాన్ని కూడా అంతా వదిలేసి వెళ్ళిపోయినటువంటి ఒక మాటని మాట్లాడుకొచ్చారు ఆయన. ప్రస్తుతానికి టెహరాన్లోని కొజీర్ అనేటువంటి ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున మిసైల్స్ తో ఇజ్రాయెల్ దాడి చేస్తున్నట్టు తెలుస్తోంది. మల్టిపుల్ ఇరానియన్ న్యూస్ అవుట్లెట్స్ ఆర్ రిపోర్టింగ్ దట్ న్యూస్. Israel forces have launched a strike targeting Qojir missile production facility near Tehran. Qojir missile production సంబంధించి ఆ స్థావరాన్ని, ఆ ప్రొడక్షన్ స్థావరాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ తమ దాడులతో ఉక్కిరి విక్కిరి చేసింది. ఈ విషయాన్ని ఏకంగా ఇరానియన్ మీడియా సంస్థలే ధృవీకరిస్తున్నాయి. ఇక టెల్-అవీవ్ ప్రాంతానికి కూడా ఎవాక్యుయేషన్ వార్నింగ్ ఫర్ టెల్-అవీవ్. సో ఇరాన్ ఏం చేస్తోంది, ఇటువైపు ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి టెహరాన్ ప్రాంతాన్ని ఎవాక్యుయేట్ చేసి వెళ్ళండి అని చెప్పడంతోనే వారంతా ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోయారు. చైనీస్ ఎంబసీ రంగంలోకి దిగింది. తమ పౌరులను కాపాడుకునేందుకు వారంతా ప్రయత్నం చేశారు. ఇండియన్ ఎంబసీ కూడా రంగంలో దిగింది. తమ పౌరులను కాపాడుకునేందుకు శ్రమించింది ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా. ఇప్పుడు తాజాగా టెహరాన్ మొత్తం కూడా దాదాపుగా ఎవాక్యుయేట్ అనేది కనబడుతోంది. టెహరాన్లో ఒక ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ టెహరాన్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా బాంబులతో ఛిద్రం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలోనే అటు ఇరాన్ కూడా ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చింది, ఎవాక్యుయేట్ టెల్-అవీవ్. ఏ రకంగా అయితే ఎవాక్యుయేట్ టెహరాన్ అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకొచ్చారో ఇప్పుడు ఇరాన్ ఏమంటోంది, ఎవాక్యుయేట్ టెల్-అవీవ్. టెల్-అవీవ్ అనేటువంటి ప్రాంతం ఇజ్రాయెల్లో చాలా అద్భుతమైనటువంటి ఒక మహానగరంగా ఉంది. ఒక రకంగా రాజధాని నగరంగా కూడా మనం వివరించవచ్చు దాన్ని. సో టెల్-అవీవ్ ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. ఇప్పటికే ఇరాన్ ముప్పెట దాడి చేసింది. ఏకంగా అర్ధరాత్రి సమయం నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఈరోజు సుమారుగా అంటే మరి సాయంత్రం వరకు కూడా చాలా పెద్ద ఎత్తున టెల్-అవీవ్ పైన క్షణానికి ఒకటి, కనురెప్పపాటుకు ఒకటి ఆ చొప్పున మిసైల్స్తో దాడి చేసి టెల్-అవీవ్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. రాడార్కి సైతం అంతు చిక్కకుండా కొన్ని మిసైల్స్ని ప్రయోగించి టెల్-అవీవ్లోని చాలా అద్భుతమైనటువంటి మహానగరానికి సంబంధించినటువంటి ఆ నిర్మాణాలను కుప్పకూలు చేసింది. బిల్డింగ్స్ అన్ని నిలమట్టమయ్యాయి. ప్రభుత్వ రంగ కార్యాలయం మొత్తం కూడా కుప్పకూలిపోయి, యుఎస్ ఎంబసీ కార్యాలయం కుప్పకూలిపోయింది. ఈ రకంగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది, వార్నింగ్ ఇచ్చింది. ఎవాక్యుయేట్ టెల్-అవీవ్ అనేటువంటి ఒక వార్నింగ్ ని ఇజ్రాయెల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఏం చేస్తోంది, IRGC ఇరాన్లో ఉన్నటువంటి ఒక పెద్ద యూనివర్సిటీని టార్గెట్ చేసింది. ఆ యూనివర్సిటీలో ఇజ్రాయెల్ హస్ రిపోర్టెడ్ స్ట్రక్ ఇమామ్
హుస్సేన్ యూనివర్సిటీ ఇన్ ఈస్టర్న్ టెహరాన్. ఇమామ్ హుస్సేన్ యూనివర్సిటీని టార్గెట్ చేసిన అక్కడ విద్యార్థులు మొత్తం కూడా ఒక్కసారిగా పరుగులు తీస్తున్నారు, భయభ్రాంతకు గురవుతున్నారు. ఇరాన్లోని ఒక ప్రముఖ యూనివర్సిటీని ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం చెప్పదలుచుకుని ఒకటే, అమెరికా డైరెక్ట్ గా యుద్ధ క్షేత్రంలోకి దిగిపోయింది. డైరెక్ట్ గా ఆయన ఒకరోజు ముందుగానే షెడ్యూల్ ముగించేసుకొని G7 సమిట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో దానిపైన కూడా సంతకం చేయకుండానే ఆయన వైట్ హౌస్ చేరుకున్నారు. అక్కడ వైట్ హౌస్ లో నేషనల్ సెక్యూరిటీ టీమ్ తో ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ తర్వాత అక్కడ ఒక ఇంటెలిజెన్స్ అధికారి ఇచ్చిన సమాచారం మేరకి ఇరాన్ యుద్ధంలో అమెరికా గనక ఎంట్రీ ఇవ్వకపోతే అమెరికాకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఇరాన్ అమెరికా పైన చాలా పెద్ద ఎత్తున కక్షతో రగిలిపోతోంది. అరబ్ కంట్రీలని ఏకం చేస్తోంది. అరబ్ కంట్రీలతో కలిసి అమెరికాని కొంత ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచనతో ఇరాన్ ఉంది. అమెరికా కనుక దీన్ని నిలువరించలేకపోతే అమెరికాకి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఒక ఇంటెలిజెన్స్ అధికారి డొనాల్డ్ ట్రంప్ కి విషయం చెప్పడంతో డొనాల్డ్ ట్రంప్ అన్కండిషనల్ సరెండర్, ఒకసారి మళ్ళీ ట్రంప్ సంబంధించిన ట్వీట్ చూద్దాం. అన్కండిషనల్ సరెండర్, ఎటువంటి షరతు లేకుండా సరెండర్ అవ్వాల్సినటువంటి ట్వీట్ ని డొనాల్డ్ ట్రంప్ చేసుకొచ్చారు. అంతకంటే ముందు ఐ హావ్ ఆస్క్డ్ దెమ్ టు సైన్ ఫర్ ఎ డీల్, వారందరినీ డీల్ పైన సంతకం చేయమని రిక్వెస్ట్ చేశాను. న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ లో భాగంగా వారు కూడా మాతో కలిసిపోండి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సంతకం చేయండి, మేము న్యూక్లియర్ వార్ ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయము, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేస్తాం, ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే విధంగా మా చర్యలు ఏవి కూడా ఉండవు అనే దానిపైన సంతకం చేయండి అంటే ఇరాన్ ఇది మాకు హెచ్చరికగా ఉంది, మీరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టుగా లేదు, మేము సంతకం చేయమంటే ఒక వార్నింగ్ ని డొనాల్డ్ ట్రంప్ కి ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ వార్ ని ప్రయోగిస్తామనే మాటని అటు G7 దేశాలు కూడా తప్పుపడుతూ ఉన్నాయి. G7 దేశాలన్నీ కూడా అటు ఇజ్రాయెల్ వైపుగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కి కొంత G7 దేశాల మద్దతు అయితే దొరికింది. కానీ డైరెక్ట్ గా యుద్ధంలోకి అమెరికా రావడం వారంతా కూడా తప్పుపడుతూ ఉన్నారు. డైరెక్ట్ గా వారంతా కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలుగుతున్న ఒక భావనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడి నిర్ణయం చాలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అమెరికానే కనుక డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగాల్సి వస్తే గుర్తుపెట్టుకోండి, రెండో వరల్డ్ వార్ తీవ్రతరం అయింది కూడా అమెరికా డైరెక్ట్ గా రంగంలోకి దిగినప్పుడే. సో ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా రంగంలోకి దిగుతోంది. ఒకవైపు 1941 సిచ్యువేషన్, ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 జరిగిందో అప్పుడు సిచ్యువేషన్ తలపిస్తోంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం, పాకిస్తాన్ వచ్చి భారత్లో అల్లకల్లోలం సృష్టించడం, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆ యుద్ధం, ఇవన్నీ కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నట్టుగానే ఉన్నాయి. అయితే ఏమాత్రం కూడా అమెరికా అధ్యక్షుడి యొక్క హెచ్చరికల్ని ఇరాన్ లెక్క చేయకపోవడంతో మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్దాం. కృష్ణమోహన్, సో ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఇరాన్, అలీ ఖమేనీగా ఈ యుద్ధం జరిగే అవకాశం కనబడుతుంది. ప్రత్యక్ష యుద్ధంలోకి అమెరికా అధ్యక్షుడు రాబోతున్నారు. అన్కండిషనల్ సరెండర్, షరతులు లేకుండానే లొంగిపోవాలనేటువంటి ఒక ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. సో ఇంతకీ డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తే పరిస్థితి ఏంటి, అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది? ఎందుకంటే ప్రత్యక్ష యుద్ధంలోకి ఎక్కడా కూడా రాలేదు ఆయన. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో సమయంలో కూడా కొంత నిలువరించే ప్రయత్నం చేశారు. భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా ఏదీ లేదు. పైపెచ్చు అన్కండిషనల్ సరెండర్ అలాంటి పదాలు వాడుతున్నారు. దే విల్ బి మచ్ మోర్ దాన్ దట్ అంటూ ఉన్నారు. సో ఎలా చూడాలి డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యల్ని? బేసిక్ గా కొంత అమెరికన్ ఒక ఆందోళన అయితే ఉంది. మన కారణం ఏంటంటే గల్ఫ్ దేశాలు లేదు, ఇరాన్ గల్ఫ్ దేశాలని కలుపుకోగలుగుతుంది. ఇరాన్ కి మద్దతు మిగతా దేశాల నుంచి కొంతగా లభిస్తోంది. అందువల్ల అమెరికాకి కొంత ఇబ్బందులు తప్పవు అనేది వాళ్ళ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జరుపుతోంది. ఆ నేపథ్యంలోనే డెఫినెట్ గా కొంత ఇరాన్ని ఇప్పుడు మనం కంట్రోల్లోకి తీసుకోలేకపోతే ఇక మనకి ముప్పు వచ్చే పరిస్థితి ఉంటుంది అనేది అమెరికా ఆలోచన. సో ఈ అమెరికా ఆలోచన చేస్తున్న నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిన్న హడావిడిగా ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. అమెరికాకు వచ్చి కెనడాకి చేరుకున్నారు. అక్కడ ఇమీడియట్ గా G7 దాన్ని కూడా క్లోజ్ చేసుకుని హడావిడిగా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో ఈ సబ్జెక్ట్ అంతా కూడా కొంత చర్చ అయితే జరిగింది. వీళ్ళ మధ్య జరిగిన ఈ చర్చలో కొంత కీలకమైన అంశాలు రాబోయే రోజులు ఏ విధంగా ఉంటే, ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్ తేకపోతే ఇక మళ్ళీ తీసుకుని రాలేమో అనే ఒక ఆలోచన, మరోవైపు ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిస్థితులు అంటే ఇరాన్ మధ్య జరుగుతున్న పరిస్థితులు, ఇరాన్ కి చైనా లాంటి దేశాలు కొంత మద్దతు ఆయుధ సామాగ్రి పంపించడం,
ఫర్దర్ గా రష్యన్ వాళ్ళు కూడా కొంత ఫోన్ చేయడం, ఇవన్నీ కొంత ఇష్యూ నడుస్తుంది ఇరాన్ కి సంబంధించిన వ్యవహారంలో. సో ఇప్పుడే మనం సరైన టైం, కొంత ఇరాన్ కూడా దెబ్బతినింది యుద్ధంలో. ఖమేనీ ఎటువంటి పరిస్థితుల్లో కంట్రోల్కి తీసుకోవాలి, అక్కడ లోకల్ గా కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనే ఒక మద్దతు కూడా అక్కడ లోకల్ గా ఇరానియన్స్ లో ఎక్కువ అవుతుంది. కొంత పబ్లిక్ కి తిరుగుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇరాక్ ని కంట్రోల్ చేస్తేనే ఇరాన్ ని కంట్రోల్ తీసుకోలేకపోతే ఇబ్బంది ఉన్న ఉద్దేశంతోనే ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నట్టున్నాయి. అందుకే ట్రంప్ నేరుగా యుద్ధంలోకి అంటే ప్రత్యక్ష యుద్ధంలోకి కాకపోయినా పూర్తిగా కూడా అమెరికన్ ఇంకా వార్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి, ఆ దిశగానే ముందుకు వెళ్తున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా మనకు కొంత సమాచారం ఉంది. బట్ ఏ దిశగా అంటే ఇప్పటికే కొంత అమెరికన్ సంబంధించిన యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా ఇరాన్ సరిహద్దుల్లోకి కొంత చేరుకున్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఇజ్రాయెల్ కి కూడా కొంత మద్దతు తెలిపే పరిస్థితి. అంటే కంప్లీట్ గా ఇరాన్ ని కంప్లీట్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఇదే ఛాన్స్. ఇటువంటి పరిస్థితుల్లో కొంత కంట్రోల్ పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా అమెరికా కూడా ఈ యుద్ధంలోకి నేరుగా దిగబోతుంది అనే ఒక కొంత సమాచారం అయితే ఆ విధంగానే అడుగులు ముందుకు ఎక్స్పెక్ట్ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తోంది ఒకటి, న్యూక్లియర్ వెపన్ స్ట్రైట్స్ లో అటు ఇరాన్ కలవాలి, న్యూక్లియర్ వెపన్ ని వాడకూడదు, ఆ తర్వాత తనకి గౌరవం ఇవ్వాలి, తనకి కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇరాన్ చేయడం లేదు, ఏమాత్రం లెక్క చేయడం లేదు, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు కూడా పట్టించుకోవడం లేదు. సో ఇప్పుడు అడుగుతోంది ఒకటి, ఆయన అన్కండిషనల్ సరెండర్, షరతులు లేకుండా లొంగిపోండి. ఒకవేళ కనుక అలీ ఖమేనీ లొంగిపోకపోతే పరిస్థితి ఏంటి? ఎటువంటి దారుణంగా పరిస్థితి మారే అవకాశం ఉంది? అంటే అట్ ద సేమ్ టైం మనం ఓన్లీ అలీ ఖమేనీని సరెండర్ చేయడం లేదు, అలీ ఖమేనీ లొంగిపోవడం వరకు ఒక ఎత్తు, ఓకే. దాన్ని అట్ ద సేమ్ టైం అమెరికా కూడా భయపడేది ఏంటంటే అన్కండిషనల్ గా ఈ రోజు అమెరికాకు సంబంధించిన వ్యవహారంలో లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఈ రెండిట్లో అమెరికా కూడా కొంత ఇబ్బంది జరిగే పరిస్థితి లేదు. అమెరికాను కూడా వాళ్ళేమి మేము కూడా దాడులు చేస్తామని చెప్తున్నారు. అమెరికా మీద మేము కూడా దాడులు చేస్తాం, మేమేం సైలెంట్ గా కూర్చోమనేది. అంటే ఇక్కడ బేసిక్ గా ఒక ట్వీట్ కో లేకపోతే ట్రంప్ చెప్పాడనో అలీ ఖమేనీ తన 46 ఏళ్ల సామ్రాజ్యాన్ని పూర్తిగా కూడా ఒప్పచెప్పేసి పూర్తిగా అమెరికాకి సరెండర్ అయ్యే పరిస్థితి ఉండదు, అంత ఈజీగా జరగదు. అలీ ఖమేనీ కూడా తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తనకుంది, తను క్లియర్ గానే ఉన్నాడు. అతను ఈ లోపల సైలెంట్ గా కొన్ని గల్ఫ్ దేశాలు కావచ్చు, పక్కన ఉన్న పాకిస్తాన్ కావచ్చు, లేకపోతే కొన్ని దేశాల మద్దతు తీసుకున్నాడు. ఇప్పుడే చైనా నుంచి కూడా యుద్ధ విమానాలని 2 బోయింగ్స్ లో అక్కడ అవసరమైన తనకి ఉపయోగపడే సామగ్రిని తెప్పించుకోగలిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతేగాని ట్రంప్ చెప్పాడనో లేకపోతే ఇంకోటి చెప్పాడనో అలీ ఖమేనీ లొంగిపోయేంత వ్యక్తిత్వం గల వ్యక్తి కాదు. అతను చాలా కాలంగా దాన్ని డిక్టేటర్ గా ఉన్న వ్యక్తులు అంత ఈజీగా లొంగిపోతారా? అది అంత ఈజీ కాదు. బట్ ఆ ఒత్తిడి అయితే అలీ ఖమేనీ మీద తెస్తున్నారు. ఆ ఒత్తిడి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది చూడగలగాలి. ఇప్పుడు అంటే వరుస ట్వీట్ ఒకటి కాదు, 2 కాదు, దేర్ విల్ బి మచ్ మోర్ బిగ్గర్ దాన్ దట్ అంటున్నారు. న్యూక్లియర్ సంబంధించిన అంశంలో ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇది ఇకపైన జరగకూడదు అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి అటు అలీ ఖమేనీ ఉద్దేశించి మిమ్మల్ని చంపడం మా ఉద్దేశం కాదు, కానీ మా సివిలియన్స్ పైన దాడి చేయకండి, మా అమెరికన్ సోల్జర్స్ పైన దాడి చేయకండి, తప్పుడు భావనతో ఉండకండి, న్యూక్లియర్ని ప్రయోగించకండి. చాలా కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ G7 దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ వైపుగానే ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ని ప్రయోగిస్తామని చెప్పేటువంటి మాటల్ని తప్పుపడుతూ ఉన్నాయి. అంటే అరబ్ కంట్రీస్ అన్ని ఇరాన్ వైపుగా, G7 దేశాలని ఇజ్రాయెల్ వైపుగా డైరెక్ట్గా యుద్ధంలోకి దిగుతామని సిద్ధం చేస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం ఉంది. కాబట్టి ఈ పరిస్థితులని ఎక్కడి వరకు దారితీయవచ్చు? ఒక అలీ ఖమేనీ కనుక కొన్ని సిచ్యువేషన్స్లో డెఫినెట్గా దేశాన్ని కాపాడుకోవాల్సిందే, ఆయన యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవాల్సిందే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ప్రపంచ శాంతి గురించి ఆయన ప్రయత్నం చేస్తే కనుక యుద్ధానికి ముగింపలకి అవకాశం ఉంది. సో అంతటి స్థాయిలో ఇనిషియేట్ తీసుకొని అలీ ఖమేనీ ఒప్పించే అవకాశం ఏదైనా ఉందా? ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారా? కేవలం రష్యా అధ్యక్షుడితో మాత్రమే సాధ్యమవుతోంది. అటువంటి ప్రయత్నాలు ఉండబోతున్నాయా? ఉండొచ్చు, డెఫినెట్ గా. అంటే కొంత అలీ ఖమేనీ లొంగిపోలేదు, నువ్వు నేరుగా వచ్చి అమెరికాకి సరెండర్ గా అనే అటువంటి ఉద్దేశాలు ఉండవు. బట్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అందులో
ఇరాన్ లో కూడా అంతర్గతంగా వ్యతిరేకత ప్రారంభమైంది. ప్రజాప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు, అక్కడ ఒక నియంత్రణ ప్రభుత్వం ఉండకూడదు అని కోరుకుంటున్నారు. ఇప్పటికే గతంలో ఇరాన్ రిపబ్లిక్ పార్టీస్ కొన్ని ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి, మీరు స్వతంత్రంగా ప్రజలందరూ కూడా మనం కష్టపడదాం, మనం తిరిగి మన కొత్త ప్రభుత్వాన్ని, ప్రజల వద్ద పాలన అనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాం, ఆ ప్రభుత్వాల వల్ల ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఉండొచ్చు, దానికి మాకు ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఉందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో అటువంటి సందర్భాన్ని ఇక్కడ మిగతా దేశాలు కొంత అలీ ఖమేనీ మీద ఒత్తిడి తీసుకుని వచ్చే ప్రయత్నం జరపచ్చు. ఆ ప్రయత్నం ద్వారా తద్వారా కొంత కంట్రోలింగ్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ కి వచ్చే అవకాశం లేకపోలేదు. బట్ అంటే యుద్ధం శాంతియుతంగా కొంత క్లోజ్ కావడానికో లేదు తాత్కాలిక విరమణకో అంతవరకు ఈ సిచ్యువేషన్ కనబడుతుంది, కానీ పూర్తిగా సరెండర్ అయిపోదాం లేదు మిగతా విషయాలు జరుగుతాయనే ఆ సిచ్యువేషన్ అయితే కనపడడం లేదు. రైట్ కృష్ణమోహన్, మరోవైపుగా ఇటు అమెరికా అధ్యక్షుడు మరొక ట్వీట్ కూడా చేశారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన డైరెక్ట్ గా